వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. ఏలూరు జిల్లా ఏలూరు వైసీపీ పార్టీ 33వ డివిజన్ కార్పొరేటర్ కత్తెర రామ్మోహన్ రావు గారు జీకే న్యూస్ స్టూడియోలో ఉన్నారు. ఆయన కార్పొరేటర్గా గెలిచిన తర్వాత నుంచి ఆయన డివిజన్కి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమం చేశారు, అదేవిధంగా మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి, ఆ అంశాలపై కూడా వైసీపీ కార్పొరేటర్లు ఏ విధంగా వైసీపీ ఎమ్మెల్యేలకు మరియు ఎంపీలకు సహకరిస్తున్నారు, పార్టీ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. కత్తెర రామ్మోహన్ రావు గారు, ముందుగా స్వాగతం అండి మీకు. నమస్కారం అండి. మీరు ముందుగా మీ ఇంట్రడక్షన్ చేయండి. నమస్తే, నా పేరు రామ్మోహన్ అండి, కత్తిరి. నేను 33వ డివిజన్ కార్పొరేటరు. అలాగే నా వ్యాపారం డెనిమ్ ఇండియా 1973 అనే గార్మెంట్స్, ప్యాంట్ షర్ట్స్, జీన్స్ షర్ట్స్ బిజినెస్. అలాగే మా ఫ్యామిలీ అంతా కూడా పాప బాబు, అలాగే వాళ్ళిద్దరికి కూడా మ్యారేజ్ అయినాయి. వాళ్ళిద్దరు విజయవాడలో ఉంటారు. నేను ఇక్కడ ఉండి వ్యాపారం చేసుకుంటూ నాని గారి మీద మక్కువతో, జగన్ గారి మీద అభిమానంతో ఈ పార్టీలోకి వచ్చి కార్పొరేటర్గా గెలుపొందాను. ఓకే, యాక్చువల్లీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా పాలిటిక్స్ నుంచి రిలేటెడ్ ఉందండి? లేదండి. ఓకే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీద మీ తండ్రి గారు కానివ్వండి, మీ తాతలు పాలిటిక్స్ లేకపోయినా నేను మాది యాక్చువల్లీ నేను పుట్టి పెరిగింది అయితే ఇక్కడ కాదండి, అది ఈస్ట్ గోదావరి సామర్లకోట. సామర్లకోటలో ఉన్నప్పుడు నా చిన్నతనం నుంచే ప్రజాసేవ అంటే కొంచెం మక్కువ ఎక్కువ అని చెప్పాలి. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవాడిను. సిపిఎం పార్టీ సభ్యుడిగా డివైఎఫ్ఐ ప్రజా సంఘాల్లో పనిచేసినప్పుడు ఏదో చేయాలని తపన అయితే ఉండేది. ఆ ఉద్దేశంతో అయిన తర్వాత వ్యాపార నిమిత్తం ఏలూరు వచ్చి 2000 నుంచి ఏలూరులో సెటిల్ అయ్యాను. ఆ తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్గా నాని గారు నేను కలవడం, ఆయన విధానం నచ్చి నేను నానిగారితో ప్రయాణం మొదలుపెట్టానండి. ఓకేనండి. ఇప్పుడు మీరు కార్పొరేటర్గా పోటీ చేశారు, ఎన్ని వేల మెజారిటీ ఓట్లతో గెలిచారు? నేను కార్పొరేటర్గా పోటీ చేసి సుమారు 120 ఓట్స్ మెజారిటీతో గెలుపొందానండి. ఓకేనండి. మీ ప్రత్యర్థి ఎవరండి? టీడీపీ కానీ? పిల్లారశెట్టి సురేష్ గారి భార్య అండి. ఓకే, ఆవిడ. ఓకే. ఇప్పుడు మీరు గెలిచి దగ్గరగా 3 సంవత్సరాలు అయిపోతుంది కార్పొరేటర్గా. మీ డివిజన్లో ఏదైతే పాత కార్పొరేటర్లు చేయని పనులు ఏమైనా చేశారా? ఖచ్చితంగా చేసామండి. ఈరోజు మన 33వ డివిజన్ సంబంధించి అంటే మన డివిజన్ అంతా కూడా ఎక్కువ కమర్షియల్ ఏరియా ఉంది. 50% కమర్షియల్ ఏరియా అయితే 50% పేద ప్రజలు నివసించేటువంటి చిట్టువల్స్ పార్కుల ఏరియా. ఓకే. మన కమర్షియల్ ఏరియా, మన ఈ ఏరియా అంతా, క్లాస్ ఏరియా అంతా కూడా జీవి మాల్ దగ్గర నుంచి మన సుమారు మన అది చిన్న రైల్వే స్టేషన్ వరకు ఉంటుంది. ఇక్కడ అంతా కూడా ఎక్కడ ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటూ, అలాగే మన ట్రాక్ పక్కన ఉన్నటువంటి రోడ్డు వెడల్పు చేసి సెంటర్ డివైడర్ వేసి దాని సెంటర్ లైటింగ్ మేము మా నాన్నగారు హయాంలో, మా హయాంలో ఓపెన్ చేసి సెంటర్ లైటింగ్ చేసాము. అలాగే నిన్నగాక మొన్న చిట్టువల్స్ పార్క్ చరిత్రలో చేరినటువంటి ప్రతి రోడ్డు, ప్రతి డ్రైన్ కంప్లీట్ చేసాము. అలాగే ఇంకొన్ని డ్రైన్కి, కొన్ని రోడ్లకి మొన్ననే శంకుస్థాపన చేసుకున్నాం సార్. అలాగే ఇంకా ఏ విధమైన పెండింగ్ వర్క్ లేకుండా కూడా చూసుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు ఏదైతే మీరు కమర్షియల్ ఏరియా అన్నారు, జీవి మాల్ అది అన్నారు, ఆర్పేట ఏదో మెయిన్ వ్యాపారం రోడ్ ఇది. ఎక్కడి నుంచి అంటే మనం గతుకులు చూస్తున్నాం ఇక్కడ. గుడ్ మార్నింగ్ హోటల్ దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి గుడి వరకు ఆ చిన్న ప్లేసే అది చాలా ఏళ్ళ నుంచి పూడ్చలేకపోతున్నారు, ప్యాచ్ వర్క్ చేయలేకపోతున్నారు. కొత్తగా కూడా దానికి గల కారణం ఏమంటారు? ఖచ్చితంగా అది ప్యాచ్ వర్క్ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నామండి. కాకపోతే అది ప్రపోజల్ అయితే ఉంది. ఏమనుందంటే దాని ఒక సిమెంట్, అది వాటర్ ఎక్కువగా అక్కడ డౌన్ ఉందండి. అక్కడ మీరు చెప్పిన కరెక్ట్గా 9,000 ఉన్న దగ్గర నుంచి కొంచెం ముందు వరకు సుమారు 200 మీటర్లు బాగా డౌన్ ఉంది. అదేమవుతుంది, ప్యాచ్ వర్క్ చేసిన ప్రతిసారి గుంతలు పడిపోతుంది. దాని ప్రపోజల్ పెట్టాము, హైట్ సిమెంట్ రోడ్ వేసి ఇచ్చే ప్రపోజల్ అయింది. అతి త్వరలో దానికి కూడా శాంక్షన్స్ అయిపోయినాయండి. అతి త్వరలో వేసేస్తాం. మీ సమావేశాలు ఏదైతే కార్పొరేటర్ సమావేశాలు కార్పొరేషన్లు జరుగుతుంటాయో అక్కడ ఎలా ఉందండి? ఇప్పుడు మీకు మెజారిటీ కార్పొరేషన్ ఏలూరులో వైసీపీదే, 3 కార్పొరేటర్లు, ఎంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నారు. మీకు అభివృద్ధి పనుల మీద మేయర్ కానివ్వండి, ఎమ్మెల్యే కానీ ఏ విధంగా సహకారం ఉంటుంది? ఖచ్చితంగా సహకరిస్తారు సార్. మేము ఏదైనా చెప్తే
ఖచ్చితంగా ఆ పని వెంటనే ఆ సబ్జెక్ట్ మీద స్పందించి ఒక చిన్నది కావచ్చండి, ఆ సమస్య మీద స్పందిస్తున్నారు. వెంటనే కమిషనర్ గారికి చెప్తున్నారు. కమిషనర్ వెంటనే అది జారీ చేసి ఆ సమస్యలు అక్కడికక్కడే మేము పరిష్కరించగలుగుతాం. ఓకే. ఇప్పుడు మన ఏలూరులో వైసీపీ కార్పొరేటర్లోనే కొంతమంది కార్పొరేటర్లు అయితే వ్యతిరేకంగా ఆళ్ళనాని ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాకు ప్రయారిటీ లేదు, కార్పొరేటర్గా గెలిచినా సరే అనే విధమైన ఇది ఇది ఎగరవేశారు వ్యతిరేక. అలాంటిది ఏమైనా మీ ద్వారా కూడా మీకు కూడా అలాంటి అనుభవం కలిగిందా? అదేం లేదండి. ప్రయారిటీ అంటే ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత కార్పొరేటర్కి ఒక వాల్యూ తగ్గిపోయింది, మీరు చేసే పని లేదు అనేది ఒక నానుడి జనరల్గా జనం అనుకుంటున్నారు. మీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. కానీ నేనేం చెప్తానంటే ఖచ్చితంగా నేను స్వయంగా నేనే కార్పొరేటర్, నేనే అనుభవిస్తున్నాను, నేనే చూస్తున్నాను కాబట్టి అలాగా ఒక ఇది లేకపోవడం లేదండి. ఖచ్చితంగా వాల్యూ పెరిగింది. అది ఎలాగని మీరు చెప్పమంటే కూడా నేను చెప్పగలను. చెప్పమంటారా? చెప్పండి. అది ఎలా అంటే ఈరోజు మొన్నటి వరకు ఒక అవ్వాతాత పెన్షన్ తీసుకోవాలంటే వాళ్ళు ఏంటంటే ఒక కార్పొరేటర్ గారి ఇంటి దగ్గర వెయిట్ చేసి ఒక లైన్లో నిలబడితే ఈ కార్పొరేటర్ గారు కాళ్ళ మీద కాలేసుకుని కూర్చునేవాళ్ళు. వీళ్ళు పెన్షన్ తీసుకునేవాళ్ళు. ఒక రోజు 2 రోజులు ఆ సిస్టమ్ పనిచేయక పడిగాపులు కాచేవాళ్ళు, తిరిగేవాళ్ళు. అప్పుడు కార్పొరేటర్ వాల్యూ ఉంది అని అనుకుంటున్నారు. కానీ ఈరోజు ఆ అవ్వాతాత ఇంట్లో కాలు మీద కాలేసుకుని కూర్చుంటే వాలంటీర్ వెళ్ళి తాత నీకు పెన్షన్ వచ్చిందని ఉదయం 6ంటికే 1వ తారీఖు ఉదయం 6ంటికే తలుపు కట్టుకునే ఆ తాత ఆనందం, ఆ అవ్వ ఆనందం చూస్తుంటే మేము ఇంతకంటే కార్పొరేటర్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అదే కాకుండా ఇప్పుడు నేనున్నాను, నా పరిధిలో 4 సచివాలయాలు. 4 సచివాలయాల్లో 40 మంది వాలంటీర్స్, వాళ్ళ కింద ఆఫీసర్స్, వాళ్ళ పైన ఆఫీసర్స్ 40 మంది, సుమారు 80 మంది. నేను ఏది చెప్పినా అవ్వకి అది కావాలి, ఈ తాతకి ఇది కావాలి, అక్కకి ఇది కావాలని చెప్పగానే వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు. అంటే నేను 80 మంది చేత వర్క్ చేపిస్తున్నాను, 80 మంది వర్క్ చేస్తున్నారు. మరి అంతకంటే వాల్యూ నేను ఒక్కడినైతే కార్పొరేటర్గా ఉండి ఏం చేయండి, కాలు మీద కాలేసి కూర్చోడం కాదు కదా. నేను నిజంగా ఈరోజు ఇంతమంది చేసి వాళ్ళ సంతోషం చూస్తే కార్పొరేటర్కి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కార్పొరేటర్ ఇంకా గౌరవం ఇప్పుడే పెరిగిందండి. ఓకే. ఇప్పుడు మీకు ఈ వ్యవస్థ ఉండడం వల్ల కార్పొరేటర్ కూడా పని భారం తగ్గిందని భావించవచ్చా? ఖచ్చితంగా పని భారం తగ్గే వాళ్ళకి ఎప్పుడూ తగ్గుద్దండి. మనం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎప్పుడు పని ఉంటుంది. ఎందుకంటే 80 మంది మన కింద ఉన్నారు, వాళ్ళని ఆర్గనైజ్ చేసుకుంటూ కోఆర్డినేషన్ చేసుకుంటూ మనం అనుసంధానం చేసుకుంటూ వాళ్ళు ఎవరైనా ఇప్పుడు సపోజ్ ఒక రేషన్ కార్డు ఏదైనా చిన్న ఇష్యూ ఉందనుకోండి, ఫస్ట్ కార్పొరేటర్ని కూడా అడుగుతారు. వాళ్ళు కాకపోతే కార్పొరేటర్ గారు అడగండి, మేము వెళ్ళి కమిషనర్ గారికో నాని గారికో చెప్పి చేయించాలంటే తర్వాత మేమే కదా. అందుకని పని భారం ఎక్కడా తగ్గలేదు. ఎందుకంటే పథకాలు పెరిగినాయి, జనాల అవసరాలు పెరిగినాయి, మేము ప్రతిదీ పరిష్కరిస్తున్నాం. కానీ ఇంకా పని భారం పెరిగింది అనుకోవచ్చు, చేస్తే చేయలేదంటే తగ్గింది. ఓకే. ఇది యాక్చువల్గా మీ డివిజన్లో గడప గడపకు జరిగిందండి. ఆళ్ళనాని గారు వచ్చారా? జరిగిందండి. ఓకే. కొత్త పాతవి ఏమున్నాయి చేయాల్సినవి, కొత్తవి మీ దృష్టికి ఏం తీసుకొచ్చారు ప్రజలు, మీ డివిజన్ ప్రజలు? మా డివిజన్లో మ్యాక్సిమం అప్పటికే కంప్లీట్ చేసి ఉన్నామండి. దాని తర్వాత అదే రోడ్లు అడిగారు, ఆ రోడ్లు కంప్లీట్ చేసాము. ఇంకా 1-2 బ్యాలెన్స్ ఉంటే మొన్ననే శంకుస్థాపన చేసుకున్నామండి. అదే వర్కౌట్ అవుతుంది. యాక్చువల్లీ మీరు బ్యాక్గ్రౌండ్ అయితే కమ్యూనిస్ట్ భావజాలం గల బ్యాక్గ్రౌండ్, వింగ్స్ నుంచి పనిచేసి వచ్చానంటున్నారు వైసీపీలో. ఇంకా వైసీపీ ప్రభుత్వం ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంకా చేయాలనేది ఏమైనా అనిపిస్తుందా మీకు? అలా ఖచ్చితంగా ఎంత చేసినా కొంత చేయాలి ఇంకా అనే థాట్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే జనాలకి ఏ నీడ్ ఉందో అన్నీ జగన్ గారు చూసుకుంటున్నారండి. అలాగే మా ఆళ్ళనాని గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మమ్మల్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతి చిన్న విషయాన్ని రామ్మోహన్ మీకేం కావాలి, కార్పొరేట్గా మీకేమైనా ఉన్నాయని అడిగి మరీ చేస్తున్నారు. ఇంతకంటే చేరువ జనాలు అవ్వాలైతే నేనైతే అనుకోనండి. ఖచ్చితంగా మేము సహకరిస్తున్నాం. ఇంకా చిన్న జనాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము చేస్తామండి. ఓకే. ఇంకో విషయం, మన వైసీపీ ప్రభుత్వం కొన్ని నెలల్లో అసెంబ్లీకి పార్లమెంట్ ఎలక్షన్కి వెళ్ళబోతుంది. మీరు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అధికారంలోకి వైసీపీ మళ్ళీ వస్తుందంటారా? అసలు డౌటే లేదండి. ఎందుకంటే జగన్ అన్న
అలాగే మన ఆళ్ళనాని గారు నిరంతరం ఆ జనాల వైపే ఆలోచిస్తూ నిరంతరం ప్రజల్లోనే ఉంటూ, అంటే కొంతమంది అక్కడ లేరు ఇక్కడ లేరు అనే కంటే కూడా ఎక్కువ మంది ప్రజలు కలవడానికే చూస్తున్నారు ఆయన. ఎక్కువ మంది ప్రజలు మీట్ అవుతున్నారు, వాళ్ళ ప్రజా సమస్యలు తీస్తున్నారు. జగన్ గారు ఇచ్చినటువంటి నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందాలి. ఇప్పుడు నవరత్నాలు అనగానే కొన్ని లక్షల కోట్ల రూపాయలండి. ఆ కోట్ల రూపాయలని జాగ్రత్తగా వెళ్ళే క్రమంలో మేమందరం సమిధనమే. ఆ క్రమంలో మేమందరం వర్క్ చేస్తున్నాము. అవన్నీ పేద ప్రజలకి చేరినవి, వాళ్ళు చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. అందుకని జగన్ గారి వైపు లోకల్గా ఆళ్ళనాని గారి వైపు ఖచ్చితంగా చూస్తున్నారు. 100% గెలుస్తామండి. 175కి 175 గెలుస్తామనడంలో కూడా ఏమాత్రం అత్యక్తి లేదు. ఓకే, ఇప్పుడు మీ మేయర్ మీద నూర్జహాన్ గారి కానివ్వండి, పెద్దబాబు గారి కానివ్వండి, కార్పొరేషన్లో అవినీతికి పాల్పడుతున్నారు, నిధులు పక్కదో పట్టిస్తున్నారు అనేది కూడా దాని మీద ఎంక్వైరీ కూడా వేసారండి. క్లీన్ చీట్ వచ్చింది, మనం అందరం చూసాము. ఇంకా అందుకంటే ఏం కావాలి సార్? ఇంకా ముందు మీరు వైసీపీని ఏదైనా కొత్త స్కీమ్స్ రావాలనుకుంటున్నారా? ఈ నవరత్నాల్లోనే మరో టర్మ్ కూడా కొనసాగిస్తే బాగుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా నవరత్నాలు ఉండాలండి. ఇంకేదన్నా మేము రేపు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు జనం అడిగితే అది కూడా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు వైసీపీ ఇంకా 2 సంవత్సరాల్లో కార్పొరేటర్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇంకా రాజకీయ ప్రయాణం కొనసాగిద్దాం అనుకుంటున్నారా? ఖచ్చితంగానండి, నేను రాజకీయాలను కొనసాగాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కార్పొరేటర్గా బిజినెస్ మ్యాన్గా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయినప్పటికీ అప్పుడు ఉన్న గౌరవం కంటే మీలాంటి వాళ్ళు అందరూ కూడా ఈ రోజు నన్ను ఇలా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే, నేను వ్యాపారస్తుని అయితే మీరు మాట్లాడరు కదా. ఇంత గౌరవాన్ని మీరు అందరూ ఇస్తున్నారంటే, ప్రజలు ఇస్తున్నారంటే, ప్రజలకు ఏదో ఒక చేస్తామనే ప్రజాప్రతినిధిగా ఏదో రోజు పొద్దున్న ఏదో డైలీ. ఇప్పుడు సపోజ్ నాది చిటివలసపాకల ఏరియా ఉంది సార్. చిటివలసపాకల ఏరియాలో పేద ప్రజలు, ఆ పేద ప్రజలు ఎవరు చనిపోతే ఫస్ట్ కాల్ వాళ్ళ అక్కకో చెల్లికో తమ్ముడికో అన్నకో చేయడం మానేసి ఫస్ట్ కాల్ కార్పొరేట్గా నాకు వస్తుంది. అంటే నేను వెంటనే ఆడికి వెళ్ళి ఆడ కూర్చొని వాళ్ళకి కావాల్సిన చూస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరు. అంత ఆ హ్యాపీ. ఇప్పుడు మనం ఏది చేసినా ఫైనల్గా మనకు కావాల్సింది హ్యాపీ. ఎంత డబ్బులు సంపాదించినా లేకపోతే ఇంకొక పని చేసినా, ఏ పని చేసినా ఆ హ్యాపీనెస్ ప్రజాసేవలో నాకు దొరికింది. ఖచ్చితంగా నేను ప్రజాసేవలో ఉంటాను, మళ్ళీ పోటీ చేస్తాను, ఆళ్ళనాని గారితోనే ప్రయాణం చేస్తాను. ఓకే, మీరు యాజ్ ఎ కార్పొరేటర్గా ఆళ్ళనానికి బాగా దగ్గరలో ఉండుంటారు. ఆళ్ళనాని గారికి ఈసారి సీట్ ఎవరని ఒక బయట ప్రచారం జరుగుతుంది, దాంట్లో ఎంతవరకు నిజం ఉందండి? అదంతా వీళ్ళు చేస్తున్న ప్రచారాలు మాత్రమే అండి. ఏ విధమైన అసలు డౌటే లేదు. అందుకంటే నాయకుడు లేడు, అంతకంటే సమీకరణలు లేవు. ఖచ్చితంగా నానిగారే పోటీ చేస్తారు, నానిగారే గెలుస్తారు. నానిగారు మన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ పెట్టిన కాడి నుంచి ఆయన వైసీపీలోనే ఉన్నారు. కాంగ్రెస్ని వదిలేసి వైసీపీకి వెళ్ళిపోయిన తర్వాత అంతటి సీనియర్ నాయకులు ఆళ్ళనాని గారికి ఇప్పటి వరకు ఆయన సీటు ప్రస్తావించకపోవడం గల కారణం ఇతర నియోజకవర్గాల్లో కానీ మన ఎంపీ గారికి కూడా కారుమూరి సునీల్ గారికి కూడా క్యాండిడేట్ కింద ఇచ్చేస్తారు. మన ఆళ్ళనాని గారికి ఏంటి సస్పెన్షన్? ఎందువల్ల? సుమారు 50% ఇంకా ప్రకటించలేదండి. ఈ ఏమన్నా అడ్జస్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఏదో స్ట్రాటజీ ఉంటుంది. పెద్ద స్ట్రాటజీ తెలియకపోయినా ఖచ్చితంగా నాన్నగారికి అయితే అతి త్వరలో ప్రకటిస్తారు. నిన్న చూసారు కదా మీరు, దెద్దూరు మహాసభ కూడా మా నాన్నగారు ఎంతో కృషి చేశారు. ఆయన జగన్ గారి దగ్గరే ఉండే చూస్తున్నారు, మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారు, భారీగా విజయవంతం చేసాము. అందులో డౌట్ అయితే మనమేమి అసలు ఇచ్చేయగలుగుతుంది. ఓకే, మన ఆళ్ళనాని గారు మన ప్రతిపక్ష నాయకులు ఆయన మీద విమర్శ ఏమిటంటే, ఆళ్ళనాని గారు 10ంటికి ఆఫీస్కి వస్తారు, జనాలను కలుస్తారు, మళ్ళీ కొంచెం ఎక్కువగా అందుబాటులో ఉండట్లేదు. మేము కనుక టీడీపీ కానివ్వండి, జనసేన కానీ మేము కనుక మాకు కనుక ఒకసారి అవకాశం ఇస్తే మేము ఉదయం 7 నుంచి కానించి రాత్రి 24/7 అవైలబిలిటీ ఉంటామంటున్నారు. అంటే పడుకోరండి, ఖచ్చితంగా ఎవరైనా పడుకోవాలి, అన్నీ చేసుకోవాలి. నాన్నగారు అలా ఏం లేదంటే ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ఆఫీస్లోనో జనాల్లోనో ఏదో కార్యక్రమంలోనో ప్రజాసేవలోనే గడుపుతున్నారు. ఎక్కడ ఆయన అయితే అల్లుపేర మేము దగ్గర నుంచి చూస్తున్నాము, అల్లుపేరగిన యోధుడిలాగే వర్క్ చేస్తున్నారు. అందుబాటులో ఉండలేదు, మరి ప్రతిపక్షాలకు ఏమైనా అందుబాటులో ఉండలేదేమో మనకు తెలియదు. అయితే కానీ ఏం లేదు, అందుబాటులో ఉంటున్నారు, ప్రజా సమస్యలు తీర్చుతున్నారు. ఇంత వ్యవస్థని, ఇన్ని పథకాలు ఇంత దిగ్విజయంగా వెళ్ళగలుగుతున్నాయంటే నానిగారు ఎమ్మెల్యేగా, కార్పొరేటర్గా మేము అందరం ఆ విధంగా వర్క్ చేయబట్టే అంత సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలుగుతున్నాం, చిన్న సమస్య కూడా లేకుండా. అదేం లేదు, ప్రతిపక్షాల ఊహ మాత్రమే. ఓకే, మీరు యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ గాను, ఇటు మన కార్పొరేటర్ గాను మేనేజ్ చేయగలుగుతున్నారా?
అంటే కొంత రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి బిజినెస్ సాక్రిఫైస్ చేయవలసి వస్తుంది. దానికి కొంచెం బిజినెస్ ఏ రాజకీయ నాయకుడికైనా కూడా కొంత టైం అనేది అందరికీ ఒకటే టైం కదండి. కొంత టైం బిజినెస్కి తగ్గించుకొని రాజకీయాలకి యూజ్ చేస్తున్నానండి. ఓకే, మీరు ఇటు ఏదన్నా మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, కార్పొరేటర్ సమావేశాలు జరిగినప్పుడు కానీ ఆ టైంలో బిజినెస్ ఎవరు చూసుకుంటారు? మీ బ్రదర్ కానీ మీ సతీమణి కానీ ఎవరైనా చూసుకుంటారా? ఉన్నారు సార్, ఎంప్లాయీస్ చూస్తారు. విజయవాడ స్టోర్లు ఉన్నాయంటే విజయవాడ మా బాబు మా అమ్మాయి వాళ్ళు చూసుకుంటారు. లోకల్గా నా మేనేజర్స్ ఉన్నారు, నా మంది లోకల్గానే 100 మంది వర్క్ చేస్తారు. ఓకే, వాళ్ళందరూ చూస్తారు. ఓకే, ఇప్పుడు మీరు కార్పొరేటర్గా ఉన్నారు, భవిష్యత్తు కూడా కార్పొరేటర్గానే అనుకుంటున్నారా? ఏదైనా నెక్స్ట్ ఏదైనా చైర్మన్ కానీ దానికి ఏమైనా కానీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? అది నా ఎక్స్పెక్టేషన్, నా ఇది కూడా మా నాన్నగారి మీద డిపెండ్ అయ్యే చెప్తే అది చేయడమే ఓకే మా బాధ్యత అండి. అంటే కార్పొరేటర్కి పోటీ చేయమంటే చేస్తా లేదా అనుకోండి? ఖచ్చితంగా ఆయన వద్దంటే ఆగుతాము, ఆయన చెప్పిందే వింటాము. ఓకే, ఏదైనా పదవి ఇచ్చినా సరే స్వీకరిస్తారు? ఖచ్చితంగా. ఓకే, ఇంకా మనం చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో మనం ఒకసారి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వైసీపీ ద్వారా వైసీపీ చేసే అడుగులు, పార్టీ వేసే మన జగన్మోహన్ రెడ్డి వేసే స్టెప్స్ కేంద్రానికి తొత్తుగా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ షర్మిలయ్య అన్నారు, మన జగన్మోహన్ రెడ్డి పాత జగన్మోహన్ రెడ్డి కాదు, ఈయన కొత్త జగన్మోహన్ రెడ్డి నేను చూస్తున్నాను గెలిచిన తర్వాత నుంచి అంటున్నారు. దాన్ని ఏమంటారు మీరు? వాళ్ళ ఇప్పుడు ఎవరైనా ఈరోజు ఒక హైలైట్ అవ్వాలి మీడియా ముందు, మీలాంటి వాళ్ళ ముందు నేను మాట్లాడాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పర్సన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధమైన విమర్శ చేస్తేనే మనం హైలైట్ అవుతాం. వాళ్ళు హైలైట్ అవ్వడం కోసం రకరకాలుగా చెప్తున్నారు తప్ప ఇందులో నిజమైతే ఏమాత్రం లేదండి. ఓకే, ఇప్పుడు మన లోకల్గా మీ డివిజన్కి వస్తే డివిజన్లో ఎన్ని గృహాలు ఇచ్చారు, అదేవిధంగా ఏదైతే రేషన్ కార్డులు కానివ్వండి ఏదైతే ఉందో సంక్షేమ ఏమైనా చెప్పగలరా అవి? ఖచ్చితంగా అండి. అంటే ఎన్ని ఇచ్చేమని కరెక్ట్ స్ట్రాటజీకి ఏదైనా ప్రజెంట్ అయితే నా దగ్గర లేకపోయినా అసలు పెండింగ్ అయితే లేవు సార్. అప్రాక్స్ నా డివిజన్లో 130 హౌసెస్ ఇచ్చామండి. అలాగే ఒక 100 రేషన్ కార్డులు ఇచ్చాము సుమారుగా. పెన్షన్స్ అయితే మేము వచ్చిన తర్వాత కొత్తగా ఒక 60 పెన్షన్ మళ్ళీ కొత్తగా ఇచ్చాము, పాతవి కాకుండా. ఇలా ప్రతిదీ కూడా ఇప్పటికైతే మా దగ్గర పెండింగ్ అయితే ఏం లేదండి. మా సచివాలయంలో ఉన్న ప్రతి దాన్ని కూడా అప్పటికప్పుడు ఒక విత్ ఇన్ పెన్షన్ అయితే 90 days లోపులోనే పరిష్కరించి ఇవాళ క్లియర్గా ఉన్నామండి. ఓకే, ఒక్క పెన్షన్ పెండింగ్ ఉండి ఎనగాక మొన్న శంకుస్థాపన కార్యక్రమం నాన్నగారి చేత ఇప్పించారండి. ఓకే, ఇంకో విషయం వస్తుంది ఏంటంటే గృహాలు అయితే ఏదైతే ఇస్తున్నారో టిట్కో కట్టారు ఏలూరులో, అవి ఇవ్వడానికి ముందుకు రావట్లేదు, అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. లబ్ధిదారులు దానికోసం అమౌంట్ కట్టారు, అది ఇది చేశారు, అది కొంచెం ఇబ్బంది పడుతున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు చేస్తున్నాయి. మీ డివిజన్లో ఉన్నారా టిట్కో ఇల్లు? ఉన్నాయండి, దానికి అప్ అండ్ డౌన్స్ మరి పరిశీలిస్తున్నారు. అవి ఖచ్చితంగా అవి కూడా పరిష్కారానికి త్వరలో పరిష్కారం అవుతాయని భావిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎన్నికల దగ్గరలో 2-3 నెలల్లో మనకి అసెంబ్లీ ఎన్నికలు కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ రాబోతున్నాయి. మన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని గారు చూస్తే ఇప్పుడు ఆయన రోడ్లు నిర్మాణానికి శిలాఫలకాలు వేసుకుంటూ పోతున్నారు. దానివల్ల టైం తక్కువ ఉంది, ప్యాచ్ వర్క్ కాకుండా శిలాఫలకాలు మేబీ ఏమనుకుంటున్నారో కానీ ప్యాచ్ వర్క్ చేస్తారు, ఫుల్ రోడ్ వేస్తారు, కానీ అభివృద్ధికి వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. జస్ట్ ప్రజలకు చూపించడానికి అని ప్రతిపక్షాలు అంటున్నాయి, అవేమి ఏరు అది. ఓకే, ఇప్పుడు శిలాఫలకాలు వేసినవి మాత్రమే మనకి మీరు అడిగిన క్వశ్చన్లో ఉన్నాయి. మరి ఆల్రెడీ కంప్లీట్ చేసినవన్నీ ఇప్పుడు మ్యాక్సిమమ్ 80%, 75% రోడ్లకు కంప్లీట్ చేసాం. ఇంకో 25% బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ 25%కి ప్రతి డివిజన్లో శిలాఫలకాలు వేసుకుని మ్యాక్సిమం 2 months టైం ఉంది. ఇప్పుడు ప్రతిదీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాము. అవకాశం అందరికీ చూస్తున్నారు, మీరు ప్రతి డివిజన్లో చూడండి ఎంతో కొంత రోడ్లు వేస్తూనే ఉన్నాము. 2 monthsలో కంప్లీట్ అవ్వచ్చు. ఓకే, మీ డివిజన్లో కూడా ఏదైనా శిలాఫలకం వేసారా? ఏదైనా రోడ్డుకి వేసామండి, అది స్టార్ట్ చేస్తాము. రోడ్డు కూడా 1 weekలో స్టార్ట్ చేస్తాము. ఆ వర్క్ ఆర్డర్ అంతా వచ్చింది. బడ్జెట్ ఉందండి మనకి కార్పొరేషన్లో? అది పెండింగ్ బడ్జెట్ ఇప్పుడు ఒక 3 crores ఎంత ఉందన్నారు, అది వస్తే వెంటనే స్టార్ట్ చేస్తాం. ఈ వీటికి రోడ్లకి కానీ వచ్చాక ఓకేనండి. ఇవి ఇంకా మనం చూసుకుంటే మీ ఇంట్లో కోఆపరేషన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మీరు ఒక వ్యాపారవేత్తగా తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, ఫ్యామిలీకి టైం కేటాయిస్తున్నారా? అంటే అదే సార్, ఇప్పుడు మనకి
ఉన్న టైము అందరికీ అదే టైం. ఇటు వ్యాపారం చూసుకోవాలి, అటేమో రాజకీయాన్ని కూడా సమపాలు చూసుకోవాలి. కాబట్టి కొంత వాళ్ళ టైం కూడా అందరి టైము సాక్రిఫైస్ చేయవలసి వస్తుంది. అలా అని చెప్పేసి మా ఫ్యామిలీలో ఇబ్బంది ఏం లేదు. మా మిస్సెస్ కూడా ఆవిడ హ్యాపీగానే ఫీల్ అవుద్ది. ఇందాకే నేను లాస్ట్ టైం ఒక వచ్చిన ఇంటర్వ్యూ పెట్టుకొని తను చాలా తను పెట్టుకొని తనే చూస్తుంది. నేను వెళ్ళేసరి టీవీ అంటే అలాంటివి చూసినప్పుడు ఓకే మనోళ్ళు మనకు టైం ఇవ్వకపోయినా ఈ విధమైన మా హస్బెండ్ ఇలా చేస్తున్నారు అని చెప్పేసి కొంచెం హ్యాపీగానే ఉంటారు. అంత ప్రాబ్లమ్స్ అయితే లేవు. కొంత ఇబ్బంది ఏంటంటే ఉంటుంది, మేము కూడా దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం. అదే ప్రజాసేవ చేస్తున్నందుకు మీరు ఇంట్లో ఫ్యామిలీ పర్సన్స్ హ్యాపీగా ఉన్నారంటారు? చాలా హ్యాపీగా ఉన్నారండి. ఓకే. ఇప్పుడు మనం చూసుకుంటే కార్పొరేటర్స్ ఏదైతే కాంట్రాక్ట్స్ అవి వస్తాయో వాటిల్లో కమిషన్ అవి తీసుకుంటున్నారు అనేది ఒక బయట ఆరోపణ ఉంది. దాంట్లో ఎంతవరకు వస్తుందంటారు? కమిషన్ తీసుకోవడానికి ఈరోజు అంతా ఓపెన్గా సార్. దాంట్లో ఏముంది, ప్రతిదీ టెండర్లో ఓపెన్గానే జరుగుతుంది. అలా కమిషన్ కానీ ఇంకొక విధానం కానీ అది ఏ విధమైనది అయితే లేదండి. ఓకే. మీ డివిజన్లో ఓవరాల్గా చూసుకుంటే 3 years మీరు యాజ్ ఏ కార్పొరేటర్గా నెగ్గిన తర్వాత ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం చేశారు ఉజ్జాయింపుగాను? అంటే డైరెక్ట్గా అయితే రోడ్ల పరంగా 52 లక్షల రూపాయలు డైరెక్ట్గా రోడ్లకి డ్రైన్లకి కేటాయించారండి. ఆ అభివృద్ధి అయితే సాగింది. అది కాకుండా మన డివైడర్ సెంటర్ లైటింగ్ అని, అదే నవడేజ్లో జూట్ మిల్ దగ్గర అదే ఫౌంటైన్, తర్వాత అక్కడ ఒక పెద్ద లైట్స్ వేస్తారు కదా 6 ఇలాంటివన్నీ, మరి అది అంచనాలు అయితే నాకు కరెక్ట్గా లేవు కానీ అలాంటివన్నీ సుమారుగా కోట్లలోనే జరిగినాయండి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏమన్నా పెండింగ్ మేజర్ కానీ మైనర్ కానీ దృష్టికి తీసుకెళ్లారా మీ కమిషన్, మన మేయర్ గారి దృష్టికి కానీ? అండి అదే సార్, మేజర్గా ఇప్పుడు ఇందాక మీరు చెప్పిందే కరెక్ట్గా నా డివిజన్లో ఉన్న పెద్ద ఈ ఒక్క బిట్ రోడ్ అయితే తీసుకెళ్ళాను. అది సార్ నాన్నగారికి చెప్పాను, మేయర్ గారికి చెప్పాను, కమిషనర్ గారి దృష్టిలో ఉంది. అది త్వరలో శాంక్షన్స్ వస్తాయి. ఆ రోడ్డు ఐటీగా వేస్తే మ్యాక్సిమం మనం 99.5% మనం క్లియర్గా ఉన్నట్టే. అవును. యాక్చువల్లీ మనం ఎక్కడ చూసుకున్నా సరే డివిజన్స్లో ఈ సిమెంట్ రోడ్డు వేసే సందర్భంలో చెట్లను నరికి వేస్తున్నారు. ఇప్పుడు కార్నర్స్, గతంలో కార్నర్స్ వదిలేవారు, సెంటర్లో రోడ్డు వేసేవారు, మట్టి ఉండేది. అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న ఇళ్ళ యాజమాన్యులు అక్కడ మొక్కలు నాటుకోవడం అలా చేసేవారు. లేకపోతే మన కార్పొరేషన్ అయినా సరే మొక్కలు నాటేది. ఇప్పుడు అది కనిపించట్లేదు. రోడ్డు ఈ డ్రైనేజ్ నుంచి ఆ డ్రైనేజ్ వరకు రోడ్డు వేస్తున్నారు. దానికి గల కారణం ఏమంటారు? అంటే మేము లాస్ట్ టైం కూడా మా డివిజన్లో రోడ్లు వేసినప్పుడు కూడా సార్ ఆ రోడ్లు అక్కడికి ప్లేస్ ఉంచండి అని కూడా మేము రిక్వెస్ట్ చేసిన. అక్కడ ఉన్న ప్రజలు మేము ఇక్కడ ఉండే మట్టి వస్తుంది, అది వస్తుంది, మాకు వాళ్ళు అప్లికేషన్ అనమాట. బురద అసలు మేము ఈ బురదను తట్టుకోలేము, మేము ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం సార్. అది మూసే వరకు ఇంత రోడ్డు వేసినా కూడా మాకు ఆ ఇంపార్టెన్స్ లేదు. కానీ ఆ మొక్క కానీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జనా యొక్క అభిష్టం మేరకు మేము వేయాల్సి అవుతుంది. ఓకే. యాక్చువల్లీగా మనం ఈ విధంగా ఒక యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకి గ్రీనరీ ఉంటేనే మనం కూడా చాలా భూమి మీద ప్రశాంతంగా ఇది చేయగలం, జీవించగలం. రోడ్డు వేసిన చోట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వేసేసినా సరే ఒక రింగ్ లాగా అక్కడ అంతవరకు ప్లేస్ కేటాయిస్తే అక్కడ మొక్కల కార్పొరేషన్ కానీ వేసే అవకాశం ఉంది. ఆ హౌస్ యజమాని కూడా వేసే అవకాశం ఉంది. నేను గతంలో కూడా మన కమిషనర్ గారు ఒక ప్రెస్ మీట్లో ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ఏమంటారంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఉంది, క్లీన్ ఎయిర్ పాలసీ. అది రోడ్డు ఇటువైపులు అటువైపు నుంచి ఉన్న డస్ట్ రోడ్డు మీదకి వచ్చి అది వెహికల్స్ వల్ల కళ్ళలో పడి బ్రీతింగ్ తీసుకోవడం వల్ల నానా డిసీజెస్ వస్తున్నాయి. దాని గురించి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది ఆయన చెప్పుకొచ్చారు. దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మంచి చేయడానికి ఇంకోటి చెడు చేసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం అభివృద్ధి చెందే క్రమంలో కొన్ని మీరు చెప్పినట్టు ఖచ్చితంగా చెట్లు అనేవి ఎక్కడ మనం డిస్పోజబుల్ చేయకుండా కొత్త మొక్కలు వేసుకుంటూ వెళ్తే చాలా హ్యాపీ. కానీ దానివల్ల కొన్ని డిసడ్వాంటేజ్ ఎక్కడ ఉంటే అక్కడైనా మాత్రమే. ఇప్పుడు అసలు కొన్ని రోడ్లు అయితే మన చెట్లు పెద్ద పెద్ద చెట్లు కలెక్టర్ గారు ఆఫీస్ కానీ అక్కడ మన పెద్ద పెద్ద భారీ అదే దుసుని చెట్లు అంటాం అనేవాళ్ళం మరి వచ్చినప్పుడు అలాంటి చెట్లనే ఉంచారు. ఇంకా కొత్తగా మొక్కలు వేస్తే బెటరే. మరి మీరే చెప్తున్నారు కమిషనర్ గారు డిజైన్ చెప్పారు, అలాంటి సమస్యలు ఉన్న కాడే మాత్రమే తీస్తున్నాం. ఓకే. ఎయిర్ క్లీనింగ్. ఇప్పుడు మీరు
ముందుగా ఏం మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, మేయర్ గారు కానీ దృష్టికి మీ డివిజన్ మేజర్ కానీ మైనర్ కానీ సమస్యలు ఏమైనా తీసుకెళ్ళబోతున్నారు? అంతగా ఏం లేదు సార్. నేను మొన్న అదే ఒక జీవిమాల్ ఏరియాలో నా డివిజన్ సంబంధించి ఒక 2 రోడ్స్ ఉంటే అవి కూడా నాన్నగారికి చెప్పాను. మొన్న శంకుస్థాపనలో అది కంప్లీట్ చేస్తామన్నారు. అలాగే చిన్న 1-2 ఉంటే ఆల్రెడీ దృష్టికి తీసుకెళ్ళాము. వాటికి కూడా కృషి చేస్తామని ఈ 2 monthsలో కంప్లీట్ చేస్తామండి. ఓకే. ఈ జీకే మాధ్యమం ద్వారా చివరి క్వశ్చన్, జీకే మాధ్యమం ద్వారా మీ డివిజన్ ప్రజలు కానీ మన నగర ప్రజలు కానీ మీరు ఏమైనా అప్పీల్ చేయదలుచుకున్నారా? ఎన్నికలు రానున్నాయి. ఖచ్చితంగా సార్. నా డివిజన్ ప్రజలకి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, అమ్మ మీరు చూశారు సార్, మీరు చూశారు మా పాలన, జగన్ గారి పాలన నవరత్నాలు అని చెప్పాము. నవరత్నాలు జగన్ గారు చెప్పిన తర్వాత ఆ నవరత్నాలు 99% కూడా ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు జగన్ గారు చెప్పినట్టు కంప్లీట్ చేశారు. ఈరోజు కూడా మీరు కరోనా పరిస్థితుల్లో మరి కరోనా అని చెప్పేసి కొంచెం కాదు కొంచెం ఒక్క పెన్షన్ కానీ ఒక అభివృద్ధి పదం కానీ ఆపకుండా ప్రతి దాన్ని జగన్ గారు పేద ప్రజల సైడ్ నుంచి ఆలోచించి పేద ప్రజలకి కంప్లీట్ చేశారు. అలాగే మధ్యతరగతి గురించి ఆలోచిస్తున్నారు, అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరందరూ దయచేసి మా అందరి పాలనని విశ్వసించి మేము చేస్తున్న అభివృద్ధిని చేసి మీరు రేపు రాబోయే కాలంలో మా ఆళ్ళనాని గారిని అలాగే జగన్ గారిని గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాము. ఇది ఏదైతే మన 33వ డివిజన్ కార్పొరేటర్ కత్తెర రామ్మోహన్ రావు గారి మనోగతం. ఆయన కార్పొరేటర్గా నెగ్గిన తర్వాత నుంచి ప్రజలకు సేవ చేయడంతో ఆత్మసంతృప్తి ఉందని, ముందు ఈ విధంగానే రాజకీయాల్లో సాగి ప్రజాసేవ చేస్తానని ఆయన తెలియపరుస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని, అదేవిధంగా మన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళనాని కూడా మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరుతున్నారు. ఇటువంటి ప్రజా ప్రయోజిత అంశాలపై జీకే న్యూస్ ఎల్లప్పుడూ ఇంటర్వ్యూలు, చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. జీకే న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేసి ప్రోత్సహించండి.